ఎవడొస్తే మనకేంటి అని అనుకుంటాం. కానీ ప్రభుత్వాలు మారితే ఎట్లాంటి గందరగోళాలు ఉంటాయి, సరైనటువంటి విధానం లేకపోతే, దేశం పట్ల ప్రేమ లేకపోతే ఎట్లా ఉంటుంది అనడానికి సజీవ సాక్ష్యం లేబర్ పార్టీ అధికారంలోకి వచ్చి బ్రిటన్లో కేవలం 30 రోజులు. మొత్తం దేశవ్యాప్తంగా ఘర్షణలు ఓ రకంగా మత ఘర్షణలే అనొచ్చేమో. ఇతర దేశాల నుండి చొరబడ్డటువంటి వాళ్ళు బ్రిటిష్ పౌరుల మీద చేసినటువంటి దాడులు 12 సంఘటనలు చోటు చేసుకున్నాయి. అలాగే ఎడ్యుకేషన్ ట్యాక్సెస్తో స్కూళ్ళు మూతబడిపోతున్నాయి భారీ ఎత్తున వేసినటువంటి విద్యా పన్నుతో. మరోవైపు 17,000 మంది చొరబాటుదారులు ఈ నెల రోజులలో లోపలికి వచ్చారు. మరోవైపున 80 ఏళ్లకి పైన పడినటువంటి వాళ్ళకి స్ట్రైక్లోకి వెళ్ళారు. ఫస్ట్ టైం వాళ్ళ జీవితంలో ఇన్సూరెన్స్కి సంబంధించి వాళ్ళకి ఎదురవుతున్నటువంటి ఇబ్బందుల నేపథ్యంలో. అలాగే డిజేబుల్డ్ వర్నరబుల్ పర్సన్స్ వచ్చేటప్పటికి ఎలాంటి ఆరోగ్య ఇది చేయించుకోలేని విధంగా తీసుకొచ్చినటువంటి సంస్కరణలతో ఇబ్బంది పడుతున్నారు. అట్లాగే ఏదైతే 20 బిలియన్ యూరోల వరకు ట్యాక్స్ ఎగ్జామ్షన్ ఇస్తానన్నటువంటిది కాస్త ప్రభుత్వం ఇప్పుడు పెద్ద ఎత్తున ట్యాక్సులు వేయడంతో అదొక సమస్య వచ్చింది. పోలీసులతో పరిపాలన నడిపిస్తూ స్వయంగా అక్కడ ఉన్నటువంటి ప్రజలని ఇబ్బంది పెడుతున్నటువంటి వేళ అదొక పెద్ద చర్చనీయాంశమైంది. ఓవరాల్గా చూసుకుంటే గందరగోళాలు నెలకొంటున్నాయి.